సార్ సార్ ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ల మధ్య జరిగిన ఒప్పందం జరిగిన స్వల్ప వ్యవధిలోనే లెబనాన్ పై దాడులు చేసింది ఇజ్రాయెల్. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ వైఖరి ఏంటి? ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చెడగొట్టే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుందా? ఇజ్రాయెల్ అసలు ఎప్పుడైనా ఇంతవరకు అత్యధిక వార్స్ మిడిల్ ఈస్ట్ లో ఎవరు చేశారు? ఇజ్రాయెల్ చేసింది. తన సరిహద్దులు దాటి ఇతర దేశాలలోకి ఎవరు వెళ్ళారు? ఇజ్రాయెల్ వెళ్ళింది. ఇజ్రాయెల్కు అరబ్ దేశాల నుంచి ప్రమాదం ఉంది అని అంటారు, అది కొంతవరకు నిజమే. కానీ ఇజ్రాయెల్ యునైటెడ్ నేషన్స్ ఆమోదించిన 2 స్టేట్ సొల్యూషన్, అంటే యూదులకు ఒక దేశము, పాలస్తీనీయులకు ఒక దేశం అనే దాన్ని ఒప్పుకోక గ్రేటర్ ఇజ్రాయెల్ అంటారు. అందుకే మీకు చూడండి, లెబనాన్ సౌత్ లెబనాన్లోకి దూరింది, సిరియాలోకి వెళ్ళి గోలాన్ హైట్స్ ఆక్రమించింది, మీకు ఈజిప్ట్లోకి వెళ్ళింది, జోర్డాన్లోకి వెళ్ళింది. సో ఇజ్రాయెల్ వెళ్ళని దేశంలోకి ఏ అరబ్ దేశంలోకి వెళ్ళలేదో చెప్పండి. సో అందువల్ల దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకే ఇప్పుడు కూడా ఏం చేస్తుంది ఇజ్రాయెల్, మీకు ట్రంప్ వార్ సీజ్ ఫైర్ అనడంతోనే ఏమీ చేయలేక ఇరాన్ పైన సీజ్ ఫైర్, హిజ్బుల్లా పైన కాదు అంటున్నాడు. సో మీకు మీ పక్కింటోని కొట్లాట అవుతుందండి. ఆఖరికి ఇంటి పక్క వచ్చి సదరి చెప్తాడు అగ్రిమెంట్, మీరు ఆయన కొట్టద్దు, ఆయన మిమ్మల్ని కొట్టద్దు అని అగ్రిమెంట్ అవుతుంది. కానీ వచ్చి మీ కొడుకుని కొడతాడు. కొడుకు ఒప్పందంలో లేడు కనుక కొడతా అంటే శాంతి వస్తుందా? ఇదా ఒప్పందం? అంటే ఇద్దరు, నువ్వు ఆ కొడుకును కొట్టద్దు, ఇంకెవరు కొట్టద్దు కదా. లేని కొడుకును కొడతా, కొడుకు ఒప్పందంలో లేడు, ఒప్పందం నీకు నాకు మధ్య కుదిరింది అంతే, నిన్ను కొట్టా కొడుకును కొడతా అంటాడు. ఇది ఒక లాజిక్ ఉంటుందా? ఇజ్రాయెల్ అలాగే ఉన్నది ఇప్పుడు. సో మేము ఇరాన్ను కొట్టము, అమెరికాతో ఇరాన్ చేసుకున్న ఒప్పందాన్ని నేను సమర్థిస్తున్నాము, ఇరాన్ పైన కాల్పులు విరమణ జరపము, కానీ లెబనాన్లో హిజ్బుల్లాపై జరుపుతాం. అసలు ఈ లాజిక్ అసలు ఎక్కడైనా ఉందా? అసలు ఇజ్రాయిల్, ఇరాన్ అండ్ హిజ్బుల్లా ఆర్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా తండ్రిని కొట్టనని ఒప్పందం చేసుకుని ఇక కొడుకును కొడతా అంటే ఏ తండ్రి అయినా శాంతికి ఒప్పుకుంటాడా? మరి ఇరాన్ కు ఉన్న ఫ్యామిలీలో హిజ్బుల్లా ఒకటి, ఇరాన్ ప్రాక్సీస్ అంటారు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ప్రతిఘటన కూడా. అందులో హిజ్బుల్లా ఒకటి, హూతీలు, ఇరాక్ లో ఉన్న షియా మిలిషియా, గాజాలో ఉన్న హమస్, వీళ్ళంతా కలిపితే ఇరాక్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫ్యామిలీ. ఇప్పుడు సీజ్ ఫైర్ ఇరాన్ కు వర్తిస్తుంది, కానీ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కు వర్తించదు అని ఇజ్రాయెల్ చెప్తోంది. సో లెబనాన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద పీస్ ప్లాన్ అని. నిన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా సీజ్ ఫైర్ లో లెబనాన్ లేదు అంటున్నాడు. మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెబాజ్ షరీఫ్, అంటే ఎవరి కన్వర్జేషన్ ఆధారంగానైతే నేను కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాను ట్రంప్ చెప్పాడో, బేస్డ్ ఆన్ ద కన్వర్జేషన్ విత్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అని క్లియర్ గా ట్రంప్ చెప్పాడు. వాళ్ళు ఏం చెప్పారు? అన్ని రకాల వార్స్ ఆగిపోతాయి. దిస్ సీజ్ ఫైర్ అప్లైస్ టు లెబనాన్, అప్లైస్ టు యెమన్, అప్లైస్ టు ఇరాక్, ఎవ్రీవేర్ అని చెప్పారు. సో ఇరాన్ చెప్పిందే మీడియేటర్ పాకిస్తాన్ చెప్తున్నది, కానీ అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం ఈ సీజ్ ఫైర్ లో లెబనాన్ లేదు అని చెప్తున్నారు. అంటే మరి లెబనాన్ లేకపోతే ఇరాన్ ఎందుకు ఉంటుంది? అందుకే ఇరాన్ హెచ్చరించింది, మేము సీజ్ ఫైర్ లోనే ఉండం, కాల్పుల విరమణను రద్దు చేసుకుంటాం అని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది. మీరు కనుక ఇప్పుడు ఆ కాల్పుల విరమణలో లెబనాన్ లేకపోతే ఇరాన్ అంగీకరించే ప్రసక్తే లేదు. మీకు లెబనాన్ పైన, హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే నేను ఇంతకు ముందు చాలా సింపుల్ గా అర్థమయ్యడానికి మీకు ఇచ్చిన ఉదాహరణదే. తండ్రిని కొట్టమని ఒప్పందం చేసుకుని కొడుకును కొడుతుంటే ఏ తండ్రి కూడా శాంతికి ఒప్పుకోడు. అన్నను కొట్టనని అగ్రిమెంట్ చేసుకుని తమ్ముడిని తోముతుంటే ఏ అన్న కూడా ఒప్పుకోడు అగ్రిమెంట్ కు. సో నన్ను కొట్టద్దంటే మా ఫ్యామిలీనే ముట్టుకోవద్దు, మా ఇంటి మీదకే రావద్దని కదా, నిన్ను మాత్రం కొట్టా కానీ మిగతా కొడతా అంటే అది ఎట్లా కాల్పుల విరమణ అవుతుంది? అందువల్ల ఇజ్రాయెల్ క్లియర్ గా ఈ సీజ్ ఫైర్ బ్రేక్ చేసే రీతిలో వ్యవహరిస్తుంది. అమెరికా గనక ఇజ్రాయెల్ ని కట్టడి చెయ్యకపోతే మీరు చూడండి, 2 వారాలు కాదు 2 రోజులు కూడా ఈ సీజ్ ఫైర్ నిలబడదు. మీకు ఇది కొత్త కూడా కాదు. జూన్ 2025లో అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది. అంటే చర్చలు ఒప్పందానికి లీడ్ చేయకూడదు అని, అంటే టు డిరేల్ ద పీస్ టాక్స్ ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసింది, అమెరికాను కూడా ఆ యుద్ధంలోకి దించింది. ఇప్పుడు చూడండి మీరు, ఫిబ్రవరి 28న ఈ వార్ మొదలైంది.
ఫిబ్రవరి 27 మీడియేట్ చేస్తున్న ఒమాన్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు 24 గంటల్లో డీల్ కుదురుతుంది, అమెరికా కండిషన్స్ అన్నింటికీ ఇరాన్ అంగీకరించింది అని. సరిగ్గా డీల్ కుదిరేలోగా మళ్ళీ వారు మొదలైంది. అంటే క్లియర్ గా ఎప్పుడు డీల్ కుదిరినా దాన్ని చెడగొట్టడానికి ఇజ్రాయిల్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. అమెరికా ఇప్పటి వరకు ఇజ్రాయిల్ కట్టడి చేయలేకపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ కట్టడి చేయకపోతే, ఇజ్రాయిల్ ఇలాగే దాడులు కొనసాగిస్తే ఖచ్చితంగా ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుంది. మళ్ళీ వెస్ట్ ఏషియా మళ్ళీ వారిలోకి ఊబిలోకి అమెరికాను ఊబిలో దిగుతుంది. ఇజ్రాయిల్ అమెరికాను నిరంతరం ఒక ఊబిలో దించేస్తుంది. అది అమెరికాకు ప్రమాదం. ఇప్పటికైనా అమెరికా ఇజ్రాయిల్ కట్టడి చేయాలి. ఈ పీస్ అనేది అన్ని వైపుల నుంచి ఉన్నప్పుడే సాధ్యమైంది.